ఈ రెండింటిని డివైడ్ చేసినాం sin θ బై cos θ. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా ఆపోజిట్ బై దిస్ అంటే tan θ వచ్చింది. అంటే sin θ అనే దాన్ని cos θ తోని డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? tan θ వస్తుంది. అంటే sin ని tan లాగా రాసినట్టే కదా, ఇంతే. sin ని టర్మ్స్ ఆఫ్ tan θ లాగా ఎక్స్ప్రెస్ చేయమంటే ఇదే, దాన్ని tan లాగా మార్చాలి. అంటే sin ని దేంతో మల్టిప్లై డివైడ్ చేస్తే tan వస్తుందో అది చేసేయాలి. sin ని cos తో డివైడ్ చేస్తే tan వస్తుంది, అంతే. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఒక స్టెప్ ఇది రాసి ఇది రాసేయండి, అయిపోయా. 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. సింపుల్, ఏంటి. ఇప్పుడు మీకు సైన్ అయిపోయింది కదా, ఇంకొక క్వశ్చన్ ఇట్లాంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిగతావి మీరు ట్రై చేయండి, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ tan θ in